గత సంవత్సరంలో నువ్వు ఏం చేసావు, ఏం సాధించావు, ఎలాగ ఉన్నావు, నీకు నీవు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, లేదా సమాజానికి, లేక నీ తల్లిదండ్రులకు, నీ గ్రామానికి, ఇతరులకు ఎంతవరకు ఉపయోగపడ్డావు? లేదా నీ కడుపున పుట్టిన వారు ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించు. వారి ద్వారా, నా ద్వారా నేను సాధించింది ఏంటి, చేసింది ఏంటి? ఒక్కసారి వెనక్కి తొంగి చూసుకో. ఏమైనా చెప్పుకోవడానికి ఉందా? హిస్టరీ, చరిత్ర ఉందా? జ్ఞాపకార్థాలు ఉన్నాయా? ఇలాంటివి కాదు జ్ఞాపకార్థాలు అంటే. గాడిదల మీద కూర్చోబెట్టి ఊరేగించేవి కాదు, ఇవి కాదు జ్ఞాపకాలు. ఎందుకు లేవు? ఇదిగో నేను ఇది చేశా, నా శక్తి వంచన లేకుండా, శక్తికి మించి నేను చేసే పని. ఇదిగో నేను ఇది సాధించా నా కుటుంబంలో, సమాజంలో, సంఘములో, నా ప్రజల మధ్య, నా జనుల మధ్య, నా బంధువుల మధ్య, నా ఇంట్లో, నా తల్లిదండ్రులకు చెప్పుకోగలిగే ఏవైనా ఉన్నాయా? ఒకసారి తొంగి చూడు, వెనక్కి తొంగి చూడు, జ్ఞాపకం తీసుకో. సంవత్సరం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్టి ఎన్ని సంవత్సరాలైందో, పోని సంవత్సరం కాకపోని పుట్టి ఎన్ని సంవత్సరాలైందో, నీ వయసు ఎంతో, అదంతా వెనక్కి ఒకసారి జ్ఞాపకం చేసుకు. ఏం సాధించినావో, ఏం చేసావో, ఎలాగ ఉండినావో, ఏ విధంగా దీవించబడ్డావో, ఏ విధంగా దీవెనకరంగా ఉన్నావో, నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా, కించపరిచే మాటలు మాట్లాడట్లా. బైబిల్లో ఈ యాయూరేలాగా సంవత్సరాలు తరబడుతున్నా, సంవత్సరాలు వెళ్ళిపోతున్నా, పుట్టిన పిల్లలు, ఈ న్యాయపతి అంటే ఈయనకంటే ఇంకా బాగా పిల్లలను పెంచి పోషించాల్సింది కదా, బాగా సంపాదించి ఆ సంపాదన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సింది కదా. ఈయన న్యాయాధిపతి అంటే ఒక్కడే అంటే ఈయన పిల్లలు ఇంకా అనేకులకు లీడర్ పొజిషన్లో పెట్టిండాలిగా. అంటే వృధాగా గాడిదలనిచ్చి గాడిదల తిరిగి ఊరెవరా అన్నట్టు చెప్పినాడు. సాధించింది ఏంటంటే ఇది. మరి నీవు, మనం ఏం సాధించాం? నీ పిల్లలు ఏం సాధించారు? మన కుటుంబాలు ఏం సాధించాయి? పోని గతం గత ఈ నూతన సంవత్సరమైనా నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి నేను చెప్పగలగాలి అన్న ఆశ నీలోనికి ఈ రోజున రోషం పుట్టుకు రావాలని ఒక రోషం కలిగిన సేవకునిగా పిలుపునిస్తున్నా. శభాష్, నేను బ్రతికిన రోజులు ఇన్ని, నా పిల్లలు ఇంతమంది, నా పిల్లలు ప్రయోజకులయ్యారు, నా పిల్లలు ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు, నా కుటుంబం ఇలాగుంది, నా గ్రామంలోనే ఇలా ఉన్నాను. చరిత్ర ఉండాలి. అది ఉండాలంటే నా యేసయ్యలోనే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా సెన్స్ ఉపయోగిస్తే అది సమయమని నొక్కి వంకానించి నీ ఆత్మకు ఆ సెన్స్ చెప్తుంది. సమయం 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 అని. నేను అందుకనే కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు చెప్తున్నప్పుడు కొంచెం మీకు బాధ అనిపించవచ్చు. పిల్లల విషయం కూడా ఈరోజు బాధపడినా మీ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే, వారిని పెంచగలిగితే, పోషించగలిగితే, వారికంటూ ఒక స్థానం నువ్వు ఇవ్వగలిగితే
ఇంతకంటే తల్లిగా తండ్రిగా నీకేం కావాలండి? అది కావాలంటే నీ వల్ల కాదు, యేసు ప్రభు ద్వారానే కావాలి. నువ్వు డబ్బు ఎంతైనా సంపాదించండి, ఆస్తులు ఎన్నైనా సంపాదించండి, ఎన్ని ఉద్యోగాలైనా మీరు సంపాదించి ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు సంపాదించుకొని ఇవ్వండి. సమయం సెన్స్ అనేది ఒక్క యేసుక్రీస్తులో ఉన్న వారికే అర్థమవుతుంది. సమయం విలువైనదన్నది వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది గనక అది జాగ్రత్తగా చూసుకోవాలి గనక. సమయాన్ని వృధా చేసిన వారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి. వృధా చేసిన వారు ఎవరు ఆశీర్వదించేవారు? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ అంబానీ, అదానీ, బిల్ గేట్స్, తర్వాత ఎలాన్ మాస్క్, తర్వాత కొంతమంది చాలామంది ధనవంతులు ఉన్నారు ప్రపంచంలో, మన దేశంలో ఉన్నారు కదండి. వారిని అడిగి చూడండి సమయం ఎలా ఉపయోగిస్తారో. ఏ రోజు కూడా 6 గంటల తర్వాత లేచిన దాఖలాలు ఏ ఒక్కరికి లేవు. మీరు వాళ్ళ చరిత్రలు ఎప్పుడైనా పుస్తకాలు ఉన్నా లేకపోతే వార్తలు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నా ఎప్పుడైనా గమనించి వారు చెప్తే నాకు చెప్పండి. తెల్లవారక ముందే వాళ్ళ దినచర్యను ప్రారంభించుంటారా? సోమరులలాగా సమయాన్ని వ్యర్థం చేయరు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా ముందుకు వెళ్ళాలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రోజున వారు ధనవంతులుగా ఉన్నారు. అందులో మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఒక 2-3 తప్ప ఈ ప్రపంచంలో ధనవంతులుగా ఉన్న వారంతా క్రైస్తవులే. హల్లెలూయా! ఆ విషయం తెలుసా మీకు? కానీ మన దేశంలో ఉన్నవారు ఎవరయ్యే పేదవాళ్ళంటే క్రైస్తవులే. ఎందుకు? ఇదే కారణం. 69.5 సంవత్సరం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అన్ని కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారు. కేవలం మహా అంటే ఒక 6 నెలలో. అలాగా జరిగింది ఇక్కడ కూడా. యాయూరి ఆ న్యాయాధిపతి జీవితంలో 22 సంవత్సరాలు న్యాయాధిపతి ఏమని అర్థమండి? అందరికీ జడ్జి అండి, జడ్జిమెంట్ ఇచ్చేవాడండి, అందరికీ పెద్ద అండి, అందరికీ మంచి చెడు చెప్పేవాడండి. మరి అలాంటి వ్యక్తి కొడుకులు కూతుర్లు గాడిదల మీద ఎక్కి ఊరేగే వాళ్ళగా తయారైనారు. ఈ రోజున మన పిల్లలు అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు తల్లిదండ్రులు ఏం పట్టించుకోవట్లేదు. వాడికి ఇంత వయసు ఉండదు, వాడు రీలు, ఇంత వయసు ఉండదు వానికి షార్ట్స్, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అదేనా ఏమైనా సమాజానికి ఉద్ధరించేవి ఏమైనా చెప్తున్నాడంటే లేదు. సమాజాన్ని తప్పుదో పట్టించేవే. ఈవెన్ క్రైస్తవులను పిలబడుతున్న వారి పిల్లల సహితం కూడా లోక సంబంధంగానే రీళ్లు చేస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, బూతులు ఫేమస్ కావడానికంట చిన్నవి షార్ట్స్ తీసి అవి పెడుతున్నారు అశ్లీలంగా. దేవుణ్ణి నమ్మినటువంటి వారి విషయాల్లో కూడా ఉన్నారు. జాగ్రత్త, నీ పిల్లలు లేదా మనం అలా ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట చదువుదామండి. 9-10 వచనాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క
ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసు నుండి నడిప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదారిని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరమున అది యవనులకు 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదివితే చిన్న పిల్లలకు కూడా రాయబడింది. బాల్యములో ఉన్న వారికి కూడా, అంటే చిన్నపిల్లలకైనా యవనస్తులకైనా నడిప్రాయంలో ఉన్న వారికైనా ఇక గతించిపోతున్న దగ్గరికి వచ్చిన వారికైనా అందరికీ ఒకటే మాట దేవుడు చెప్తున్న మాట, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకో, నువ్వు నచ్చినట్లు జీవించు. అయితే ఒక రోజు వస్తుంది, అది ఏ రోజు? అది తీర్పు రోజు. ఈ రోజున నీ తల్లి నీ తండ్రి పల్లెత్తు మాట మాట్లాడకపోవచ్చు తప్పు చేసినా, కానీ తీర్పు దినాన దేవుడు మాత్రం ఊరుకుండడు. ఒకవేళ ఈ రోజున నీ తల్లి తండ్రి అరే బాబు అమ్మా ఇది మంచిది కాదు అని చెప్పితే బాధపడి నొచ్చుకొని మరింత రెచ్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుండొచ్చు. ఈ రోజున వారు అయ్యో పాపం నా బిడ్డే కదా, నా కుమారుడే కానీ నోరు మెదపకపోవచ్చు. ఒక రోజు ఉంది, తీర్పు దినమున దేవుడు ఊరుకున్నాడు. ఈరోజు ఒక సేవకునిగా మిమ్మల్ని వాక్యం ద్వారా నేను ప్రేమతో చేరదీయొచ్చు, ప్రేమతో గద్దించొచ్చు, ప్రేమతో హెచ్చరిక చేయొచ్చు, ప్రేమతో మిమ్మల్ని గురిపొవ్వలే వాక్యము ద్వారా గుచ్చవచ్చు. మీరు బాధపడవచ్చేమో, అయినా మీ ఇష్టానుసారంగా ఒకవేళ తిరిగితే, ఒకవేళ నేనైనా మనమైనా తిరిగితే అడిగేవారు లేకపోవచ్చేమో. ఈ లోకంలో ఒక రోజు ఉంది, తీర్పు దినమున దేవుడు నేను లెక్క అడుగుతాడా. అందుకనే దేవుని నామమును ప్రేమతో నేను హెచ్చరిక చేస్తున్నాను. వీటిని అంతా తొలగించేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నయంగా భయంగా లేదా నువ్వు కాస్త కొట్టా లేదా శిక్షించా బెత్తం వాడా లేదా ఏ రకంగా ప్రభు సన్నిధికి నువ్వు నడిపిస్తావో నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను నాకు తెలియదు. కానీ నడిపించి తీరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ విధంగా చేస్తావో, ఏ విధంగా చేస్తే నీకు మేలో, నీకు, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు, అది నీకు తెలుసు. నీకు తెలియకపోతే దేవుణ్ణి అడుగు, ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడో. లేదంటే కనుక భయంకరమైన చెడ్డ రోజులండి, చెడిపోతారు, జాగ్రత్త. పడిపోతారు, లేవలేరిక, జాగ్రత్త. చిన్నపిల్లలనే వదిలిపెట్టద్దండి. ఈ లేవనొస్తులు కదా, ఈ టైంలో మనం సతాయించడం మంచిది కాదు, తిరగనిలే, ఇంకా సమయం ఉంది కదా, తర్వాత చెప్దాం అనుకుంటారా, అప్పుడు కుదరదు. పోనీలే ఇప్పుడు ముసలి వాళ్ళు కదా, ఇప్పుడు ఏం చేస్తారులే అని వదిలిపెట్టామనుకో, పొరపాటున ప్రాణమే పోయిందనుకో, తీర్పు దినం నిలబడినప్పుడు కష్టం. నేను ఈ సంవత్సరంలో ప్రేమతో నేను తెలియజేస్తున్నా, ఒక కఠిన నిర్ణయానికి రండి. నీ వ్యాకులత అంతా తొలగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ బాధ అంతా తొలగిపోవాలి. హల్లెలూయా. నీ గుండెల్లో ఉన్న భారం అంతా తొలగిపోవాలి. హల్లెలూయా. తొలగిపోవాలి అంటే నీవు, నీ కుటుంబం అనగా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సమయాన్ని పాటించు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. పని చేసుకోద్దాం, పని చేసుకునే సమయంలో పని.
డ్యూటీకి పోవద్దని చెప్పను, డ్యూటీకి పోయే సమయంలో డ్యూటీకి పో. చదువుకోవద్దని చెప్పను, చదువుకునే సమయంలో చదువుకో. నేనంటాను, నిత్యము దేవునితో నివసించడానికి ఆత్మ సంబంధమైన దానికి 6 నెలలే ఇస్తే, మరి నశించిపోయే శరీరానికి శరీర సంబంధమైన విషయాలకు 69.5 సంవత్సరం సమయాన్ని ఇవ్వటం న్యాయమా? మరి ఏ విధంగా మనం ఈ లోకంలో విజయవంతంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తాం జీవితాన్ని, కుటుంబాన్ని? నా ఇష్టం, నాకు చెప్పేవారు ఎవరు? తల్లిదండ్రిని నేను మాట్లాడాను, కొంచెమైనా ఆలోచన ఉండాలండి. ఆ విధముగా తిరుగుతా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే, చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగండి అని అంటే, ఒక మాట అన్నారు, ఏమండి చెప్పాలని ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతాను అంటున్నాడండి, అందుకు వాడిని ఇంక వదిలిపెట్టేశా. ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మన పిల్లలు చిన్న పిల్లప్పుడు ఉన్నారు కదండి, పుట్టిన తర్వాత వాళ్ళు బాగా గోరు ముద్దలు తినిపించేటప్పుడు కొన్నిసార్లు గారాబం చేస్తున్నప్పుడు, అరే నాన్న బుజ్జి కన్నా ఈ అన్నం తినరా, ఈ ముద్ద తినరా అని అలా పెడుతున్నప్పుడు, వద్దు మమ్మీ, లేకపోతే నాకు వద్దనో, లేకపోతే సంకల నుంచి జారిపోవడమో, నువ్వు పిలుస్తుంటే పరిగెత్తావు, అప్పుడు నువ్వేం చేస్తావు? పరిగెత్తావు, ఇడిచిపెడతావా? సంకలు జారిపోతున్నాయి వదిలిపెడతావా? తినట్లేదని అంత విడిచిపెడతావా? నిద్రపోవట్లేదని ఇక నీకొద్ది నువ్వు నిద్రపోతావా? ఒకసారి ఆలోచించు. ఏం చేస్తావు? దగ్గరికి తీసుకొని బుజ్జగించి ఎత్తుకొని లాలించి, వీలైతే చందమామ కథలు చెప్పి, చందమామ రావే, జాబిలి రావే, కొండెక్కి రావే అని కథలు చెప్పి, ఇదిగో ఆ భూచేను చూడని చెప్పి, ఇదిగో అని చిన్న చిన్న ఏవైనా కొన్ని మాటలు, ప్రేమ కలిగిన మాటలు చెప్పి, ఇది మీ నాయన ముద్ద, ఇది మీ అమ్మ ముద్ద, ఇది మీ చెల్లి ముద్ద, ఇది మీ అక్క ముద్ద, ఇంత గౌరవంగా గోరు ముద్దలు తినిపించి పెంచినావు, వాడు తినకుంటే ఇడిచిపెట్టినావా? ఇడిచిపెట్టినావా అండి? పరిగెత్తుతా ఉంటే సంకల నుంచి కిందికి దిగిపోయితే ఇడిచిపెట్టావా? నీ కూతుర్ని కానీ కొడుకును కానీ ఆడు ఇడిచిపెట్టాం. తినాలి కదా, పెంచాలి కదా పెద్ద. ఇప్పుడు ఇప్పుడు మాత్రం మాటినట్లా. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, వ్యాకులత తొలగిపోవాలంటే జాగ్రత్త. యవ్వనులు కదా అని, చిన్నపిల్లలు కదా అని, వృద్ధులు కదా అని, స్త్రీలు కదా అని, పురుషులు కదా అని, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సమయాన్ని దొంగిలించడం లేదా సద్వినియోగం చేసుకోకపోతే, దేవుని సమయమే కాదండి, కుటుంబ విషయాల్లో, సమాజంలో మనం సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణం పోయినది తిరిగి వస్తుందండి? మీరు ఒక చెప్పండి, వస్తుంది తిరిగి? రాదు. ఎప్పుడన్నా కానీ కుటుంబంలో ఒక వ్యక్తి యవ్వనస్తుడు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన బోరుమని ఏడుస్తూ ఉంటారు. మొన్న అక్కడ పోయింది కదా, ఎక్కడ జరిగింది కదా, మన కర్నూలు దగ్గర, ఎమ్మిగనూరు దగ్గర బస్ యాక్సిడెంట్ పోయిన సంవత్సరంలో చివరిలో 30 మంది 40 మంది మరణించినారు కదా, చనిపోయినారు కదా. వాళ్ళలో కుటుంబం, భార్య భర్త పిల్లలు చనిపోయారు, అక్కడికిక్కడ బూడిదైపోయారు. వాళ్ళ నాన్న వృద్ధాప్యంలో ఉన్న నాన్న బాధపడుతూ ఏడుస్తున్నాడు. పండగకొచ్చి పండగ బాగా చేసుకున్నారు, నాన్న రేపు బూదు లేరా అన్నాను. వాళ్ళు లేదు నాకు డ్యూటీ ఉంది, ఈరోజు వెళ్ళాలి అని పోయారు. పోయి చనిపోయారని బోరుమని ఎత్తున్నాడు. ఒక్కరోజు ఆగింటే బాగుండుమో అన్నంత ఫీలింగ్ అతనిలో. అవునా? ఒక్కరోజు అప్పుడు తెలిసింది విలువ.
అప్పుడు తెలుస్తుంది విలువ. అవునా? ఆయన నేను తప్పు అట్లా అంటే ఒకరోజు ఆగితే అంటే రోజు విలువ చూడు. అవధి కాలంలో బైక్ యాక్సిడెంట్లో సడన్గా చనిపోయాడు ఒక యవనస్తుడు. అప్పుడు ఆ తల్లి బోరుమని ఏడుస్తుంది. ఏమని? అరే నాయనా, ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం ఆగరా, బ్రతిమలాడిందంట. ఒక్క నిమిషం ఆగరా, నీతో పనిందని. ఒకవేళ ఆ నిమిషమే ఆగి ఉంటే ఆ నిమిషం అక్కడ ఏమైంది? తప్పిపోయినదే లేదా? నిమిషం విలువ ఏదైనా జరిగినప్పుడు తెలుస్తుందండి. మనం జరిగేంత వరకు ఉండకూడదండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదండి, హాస్పిటల్కి వెళ్ళండి. 9 నెలల్లో 10 నెలల్లో ఒకవేళ కానిపోయిన వారు లేదా సిజరీన్ చేసిన వారు ఉంటారు కదా, తీసిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ పిల్లలు కొంతమంది మంచిగానే ఉంటారు, కానీ కొంతమంది ఎక్కువ పిల్లలు ఎక్కువ మంది చంటి బిడ్డలు కొంతమందిని గ్లాస్లో పెట్టింటారు. ఎందుకో తెలుసా? నెలలు తక్కువ, 6 నెలలు 7 నెలలు 9 నెలలు కాకముందే వారు ఆ గ్లాసులో పెట్టి ఆక్సిజన్ అందిస్తూ వారు అలా చూసుకుంటుంటారు. గాజు గ్లాసును కూడా చూసుకున్నట్లుగా అంత కేర్గా. వాళ్ళ తల్లికి తండ్రికి అక్కడున్న బంధువులకి ఎంత వేదనో తెలుసా? ఎప్పుడన్నా అడిగారా? ఏంటమ్మా ఎందుకు ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడంటే వాళ్ళు చెప్తారు. ఏమంటారు తెలుసా? 9 నెలలకు పుట్టాల్సిన వ్యక్తి మరి పరిస్థితి తల్లిలో ఆరోగ్యం సహకరించక 7 నెలల్లోనే తీయాల్సి వచ్చింది, సిజరీన్ చేయాల్సి వచ్చింది. అందుకు నెల తక్కువ కాబట్టి పరిస్థితి. నెల విలువ తెలుసా? ఎప్పుడు తెలుస్తుందండి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి, నిమిషాలు గడిచిపోతున్నాయి, గడియలు గడిచిపోతున్నాయి, కానీ మనిషిల మార్పు మాత్రం రావట్లా. సమయాన్ని ఫోనిస్తూనే ఉన్నారు, సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళని ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఏమని? సద్వినియోగం చేసుకోలేనటువంటి వారికి బిరుదు అజ్ఞానులు. సద్వినియోగం చేసుకున్న వారికి బిరుదు జ్ఞానులు. నా ప్రియ దేవుని బిడ్డ, నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం, ఇన్ని నెలలు, ఇన్ని గడియలు ఎంతో వెళ్ళిపోయి పోని గతం గత. ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరమైన నూతన తీర్మానంతో మనం ముందుకెళ్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పని చేసుకున్న సమయంలో పని చేసుకుందాం, డ్యూటీకి వెళ్ళే సమయంలో డ్యూటీకి వెళ్దాం, చదివే సమయంలో చదువుకు వెళ్దాం. మాట్లాడవలసిన పరిస్థితులు వస్తే మాట్లాడదాం కొంత సమయం. ప్రయాణం కావాల్సి వస్తే, వెళ్ళవలసి వస్తే కొంత సమయం ప్రయాణానికి ఇలా ఉపయోగించవద్దంలా. కానీ దేనికి ఎలా ఉపయోగిస్తున్నావు అన్నదే చాలా ముఖ్యం. అందులో ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నీవు బ్రతికినంత కాలంలో దేనికే ఎంత సమయం ఉపయోగిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని కొరకై ఉపయోగించే సమయము మాత్రమే దేవుని దగ్గర లెక్కకొస్తుంది. అది మాత్రం ఘంటాపదముగా చెప్తున్నా. అంతే, మీరేమన్నా అనుకోండి. నువ్వు సమయం ఎంత ఖర్చు చేస్తున్నావో, ఎలా ఖర్చు చేస్తున్నావో నాకు తెలియదు. అది మాత్రం ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలములో అది నువ్వు ఎంత సమయం ఉపయోగించినా, బ్రతికిన రోజుల్లో నువ్వు దేవుని కొరకు ఎంత సమయం ఉపయోగిస్తున్నావు, అది ప్రార్థన చేసుకునే సమయం కావచ్చు, బైబిల్ చదివే సమయం కావచ్చు, ఆరాధించే సమయం కావచ్చు, దేవుని మాటలు మాట్లాడే విషయంలో కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుని ప్రజల కొరకై నువ్వు ఉపయోగించే సమయం కావచ్చు. దేవుని కోసమైతే ఎంత సమయము ఉపయోగిస్తున్నావో అది మాత్రమే దేవుని దగ్గర
లెక్కలోకి వస్తుంది. మిగతా సమయం అంతా వ్యర్థం. నేను చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో, ఓటీ డ్యూటీ చేస్తున్నాలే అనుకుంటున్నావేమో, లేదా దేవుని సమయం కూడా ఉపయోగించుకుంటున్నలే న్యాగ్గా లేక కుయుక్తి అనుకుంటున్నావేమో. పోనీ నేను ఎక్స్ట్రా పని చేసి కూడా సంపాదిస్తున్నలే అనుకుంటున్నావేమో. ఎక్స్ట్రా చదువు కూడా ఈ సమయాన్ని కూడా చదువుకుంటున్నలే అనుకుంటున్నావేమో. ఇదంతా ఇక్కడికే, లెక్కలోకి రాదు. దేవుని లెక్కలోకి వచ్చేది దేవుని కొరకై ఉపయోగించిన సమయమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఖర్చు చేసే సమయమే దేవుని లెక్కలోకి వస్తుంది. మిగతాదంతా వ్యర్థం. మరి వ్యర్థమైన దాన్ని పట్టుకుని ఊగులాడుతావా, ఊసులాడుతావా? ప్రయోజనమైన దాని కొరకు పరుగులెత్తుతావా? నువ్వే నిర్ణయించుకో. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఈ జీవితములో దేవుడు బహుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. గత సంవత్సరంలో నువ్వు ఏవేవైతే పొందలేకపోయావో, కోల్పోయావో, ఏ విధంగా ఓడిపోయావో, ఏ విధంగా చేదు అనుభవాలను చవి చూచావో, ఏ విధంగా నిట్టూర్పుల్లో, నిరాశలో, అనారోగ్యంలో ఉన్నావో, ఏ విధమైనటువంటి ఫలితం సాధించలేక విఫలమైపోయావో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం నీవు సాధించాలి అనుకున్నది, నీవు అధిగమించాలి అనుకున్నది, నీవు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో విజయాన్ని పొందాలి, నీవు ఏదైనా దేవుని నామములో చేయగలగాలి. అది అంటే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలి. దేవుడు యుద్ధం నీ పక్షాన చేయాలంటే సమయం సెన్స్ అనేది పాటించు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నేను ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందా. ఇంకెంతకాలం మనం ఇలానే సమయాన్ని అంతా వృధా చేసి చచ్చిపోతే, లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే, అరే మీ నాన్న ఏం చేశారా, మీ అమ్మ ఏం చేసిందిరా, లేకపోతే నీ కొడుకు ఏం సాధించారా, నీ కూతురు ఏం సాధించిందిరా అని ఇతరులు అడిగితే చెప్పడానికి ఏముంది? లేదు, దేవుని కొరకు నువ్వేం సాధించావంటే ఏమి చెప్పగలవు? లేదా సొసైటీలో దేని కొరకు నువ్వు ఉపయోగపడ్డావంటే ఏం చెప్పగలవు? సంఘములో, సమాజంలో దేనికి నువ్వు ఉపయోగపడ్డావంటే ఏం చెప్పగలవు? అప్పులు చేసి చచ్చిపోయా అంటారు కొందరు అనారోగ్యంతో ఉండి రోగంతోనే చచ్చిపోయాని కొందరు అంటారు. మరికొందరు ఎప్పుడు పొద్దు లేచి ఉంటే గొడవలే, దెబ్బలాటలే, కొట్టుకొని చచ్చిరమ్మా అని అంటారు. మరికొందరు తిరుగుతూనే పోయిరమ్మా, ఏం చేసిరి అంటారు మరికొందరు. మరి ఇలాంటివి కావాలా? లేకపోతే ఇదిగో నేను చేసింది గర్వంగా ప్రభు సన్నిధిలో కానీ లేదా ప్రజల ఎదుట కానీ కాలు ఎరగరేసని చెప్పగలవా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఈ నూతన సంవత్సరం సమయాన్ని పాటించు. ఇంకెంతకాలం నిద్రపోతూనే ఉంటావు? ఇంకెంతకాలం సోమరితనముతోనే ఉంటావు? ఇంకా ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? ఇంకా ఎంతకాలం నీవు శరీర సంబంధమైనటువంటి విషయాలకే సమయాన్నంతా ఉపయోగిస్తావు? ఇంకా ఎంతకాలం, ఎన్ని రోజులు సమయాన్ని వృధా చేసి పోగొట్టుకుంటావు? సమయం చాలా విలువైనది. నువ్వు దేవునికి చాలా విలువైన వాడవు. కనుక నేను ముగిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందా. ఇంత బతికి ఇంటి దగ్గర వచ్చే అన్నట్లు ఉండకూడదు మన జీవితం. ఇదిగో పలానా లాజరే ఉన్నాడండి, కొడుకులు కూతురు చెప్పుకోగలగాలి చరిత్ర, వాళ్ళ మనవులు చెప్పుకోగలగాలి. ఇదిగో లలితమ్మ గారు ఉన్నారండి, ఇదిగో ఇలాగా
దేవుని సంఘములో సేవ చేస్తూ, వచ్చిన వారికి భోజనాలు చేస్తూ, పరిచర్య చేస్తూ, ప్రభు పనులు ఎంతగానో వారు ఈ రకంగా బ్రతికారండి అని చెప్పుకోగల చరిత్ర ఉండాలి. వాళ్ళొక్కరి గురించి కానీ చెప్పేది అందరి గురించి. అలానే వారిద్దరు కూడా వాళ్ళ పిల్లలు ఇలా వీటిలో ప్రయోజనకరంగా ఉన్నారని వాళ్ళు కూడా పిల్లలను తీర్చిదిద్దాలి. ఆ పిల్లలు అలాగా క్రైస్తవ్యములో ముందుకు వెళ్ళగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డ, వద్దన్న పరిగెత్తుకొస్తారు మిత్రులు దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వద్దన్నా వద్దులే బా, నువ్వు మా కులం కాదంటివే, మా మతం కాదంటివే, మా వర్గం కాదంటివే, మా దేవుడు కాదంటివే, అవసరం లేదులే, రాకుంటే వాళ్ళే నువ్వు అన్న కూడా ఆహా కుదరదు, నేనే వస్తా, ఆయనే నా దేవుడు అని పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. లేదు, నా మందిరం, మా మందిరం, దేవుని మందిరం అని పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. వద్దన్న వస్తారు దేవుని దగ్గరికి. రావట్లేదు కారణం ఏదంటే, దానికి నువ్వు నేనే మనమే కారణం. కనుక దేవుడు ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ వ్యక్తిగత వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోవాలి. మన పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం, మన దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తానన్నాడు, చేస్తాడు. కానీ సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. ఎలా వాడుతున్నావో జాగ్రత్తగా చూసుకో. ఎలా ఖర్చు చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. ఈ ప్రపంచంలో చాలామంది క్రమశిక్షణ కలిగి సమయాన్ని పాటించిన వారే ధనవంతులుగాను గొప్పవారుగా ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా 99% క్రైస్తవులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు 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 నీ కుటుంబానికి మన కొందరికి ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడైనా ఒక చిన్న తీర్మానం చేద్దాం. ఇప్పుడైనా సమయం యొక్క ఆ విలువను గ్రహిద్దాం. ఇప్పుడైనా మన విలువ మనమేంటో గ్రహిద్దాం. ఇప్పుడైనా దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తానన్న ఆ వాగ్దానం యొక్క గొప్పతనాన్ని గ్రహిద్దాం. ఇప్పుడైనా సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట ఎంత వాల్యుబులో ఇతరులకు తెలియచేయటానికి మనమే ఇప్పుడే ప్రారంభిద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం.